అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 23 సంవత్సరాల తర్వాత రెంటచింతల గ్రామంలో కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఇదే స్ఫూర్తితోటి ఇదే ఆనందంతో మరి రెంటచింతల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడదని మీ అందరికీ తెలియజేస్తూ, మరి పెద్దలు నేను ఆల్రెడీ ఒకరోజు మాట్లాడాను. గురజాల శాసనసభ్యులు, గుంటూరు జిల్లా సీనియర్ శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు ఎర్రనేని శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సార్, మీరందరూ అనుకుంటున్నారు ఎవరు మాట్లాడబోతున్నారని. వారి పేరు నేను చెప్పాల్సిన పని లేదు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి ఆడిటోరియం నిర్మాణాలు పాలు పంచుకున్నారు. కానుకామాత చర్చి నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నారు. 5 సంవత్సరాల పాటు ఇక్కడ విద్యను అభ్యసించారు. ఉన్నత స్థాయిలో ఉన్నారు. రాష్ట్రంలో సీనియర్ నేతగా అందరి అభిమానానికి పాత్రులు ఆయన రైతు బిడ్డ. గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు. ఒక్క మాట చెప్తాను వాళ్ళ గురించి, ఒక్కటే ఒక్క మాట. 2020 మార్చి 22న మన దేశంలో కరోనా వ్యాపించింది. ఆ టైంలో ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. తర్వాత మే నెలలో కరోనాతో చనిపోయిన వారందరినీ పొందుగుల, గామాలపాడు అన్ని ప్రాంతాల్లో అన్న పర్యటిస్తున్నారు. ఒక్క మాట సార్, ఈరోజు పల్నాడు ప్రాంతంలోనే కాక రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి గడిచిన కాండకమాత దేవాలయం 175వ వార్షికోత్సవ సందర్భంగా దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఈ ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సోదరులు మాచర్ల శాసనసభ్యులు దూరగండి బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ సోదరులు పులిపూరి కాంతారావు గారు, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసికట్టుగా నెరవేర్చుకొని చాలా కన్నుల పండుగగా రేపు జరగబోయే ఫిబ్రవరి 2వ తారీఖు జరగబోయే కానకమాత దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకొని కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ మండలం నాకు సొంత మండలం, బ్రహ్మారెడ్డి గారికి నియోజకవర్గంలోని మండలం. అలాగే ఈ మండలానికి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కాదు, బ్రహ్మారెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తుంటాడు. మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఫిబ్రవరి 7 కూడా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా అందరు స్టూడెంట్స్ 1 స్టూడెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా రావడం జరుగుతుంది. పల్నాడు అభివృద్ధి, కానకచింతల మండలం అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో రెంటచింతలకు ఒక పేరుంది. ఎండలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఉమ్మడి రాష్ట్రంలో రామగుండం, రెంటచింతలు అని చెప్తారు. మిర్చి మనం చూస్తే పంటలు పండించడంలో
పల్నాడు ప్రాంతం చాలా ముందుంది. అందుకని ఈరోజు ఈ ప్రభుత్వంలో పల్నాడు అభివృద్ధి చేయని కూడా అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అదేవిధంగా మీరు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ మండలం అభివృద్ధికి 2 జిల్లాల హెడ్కోర్టర్ అభివృద్ధి కూడా మీరు సోదరులు బ్రహ్మానంద గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించిన పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న, ఈ ప్రదర్శనలో పాల్గొన్న యజమానులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుపూరి కాంతారావు గారు. సార్ ఎలా అన్న